నమస్తే వెల్కమ్ టు 6 టీవీ గత రాత్రి జరిగిన సిఎల్పి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు అభిషేక్ మను సింఘ్వీని హైదరాబాద్ రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయించారు. రాజ్యసభ అభ్యర్థిగా తీర్మానం చేశారు. ఇవాళ ఉదయం అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వీ నామినేషన్ వేయనున్నారు. అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. విభజన హామీలలో రాష్ట్రానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టబద్ధత కల్పించారని, కానీ అవి ఏవీ అమలు కాలేదని సింఘ్వీ తెలిపారు. వాటిపై చట్టసభలలో మాట్లాడడానికి, వాటితో పాటు కోర్టులలో కూడా అభిషేక్ సింఘ్వీ తన గలం వినిపించనున్నారు. రైతు కృతజ్ఞత సభ తొందరలోనే ఉంటుందని, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ డేట్లు వీలు కాలేదన్నారు. రైతు కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో చర్చించి డేట్ వెల్లడిస్తామని పేర్కొన్నారు. అభిషేక్ సింఘ్వీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను, ఎంపీలను కలిసి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో తాను మాట్లాడుతూనే ఉంటానని సింఘ్వీ తెలిపారు. మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఉదయం 11 గంటలకి అసెంబ్లీలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారు. ఇది నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. ఇప్పటికే నిన్న సాయంత్రం జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని చెప్పొచ్చు. అయితే అభిషేక్ మను సింఘ్వీ ఏదైతే కేశవరావు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి కేశవరావు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీకి కాంగ్రెస్ హైకమాండ్ అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో కూడా నిన్ననే హైదరాబాద్ చేరుకున్న సింఘ్వీ సిఎల్పి సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నేపథ్యంలో కూడా ఆ సమావేశంలో సింఘ్వీని పరిచయం చేయడంతో పాటు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారని చెప్పారు. మరొక వైపు తెలంగాణకు సంబంధించిన విభజన అంశాలన్నీ అభిషేక్ మను సింఘ్వీ ఇప్పటి నుండి తెలంగాణ తరఫున పోరాడతారు, సుప్రీంకోర్టులను కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా అభిషేక్ మను సింఘ్వీని అందరూ గెలిపించాలని కూడా కోరారు. ప్రతిపక్షాలకు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు సింఘ్వీ 11 గంటలకు అసెంబ్లీలో కార్యదర్శికి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి